హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ఒక సమాజపు పురోగతిని నేను ఆ సమాజంలో మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి కొలుస్తాను అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఈ దేశంలో దళితుల్లో మరింత దళితులు, దళిత మహిళలు. దళితుడు కులబాధితుడు, అదే దళిత మహిళ ఒకవైపు కులబాధితురాలు, మరోవైపు దళిత పురుషుడి బాధితురాలు. ఈ రెండు రకాల పీడనలు ప్రతి దళిత ఆడబిడ్డకు పుట్టుక నుంచే సంక్రమిస్తాయి. అందుకు కారణం కుల వ్యవస్థ. మనువాదం మహిళలకు స్వేచ్ఛను అంగీకరించలేదు. బాల్యంలో తల్లిదండ్రులపైన, యవ్వనంలో భర్తపైన, వృద్ధాప్యంలో పిల్లలపైన ఆధారపడి జీవించాలని చెప్పింది. ఇలాంటి వ్యవస్థలో దళిత మహిళలకు రక్షణను ఆశించడం అత్యాశ అవుతుంది. ఇక హింసను గురించి దళితేతర మహిళల విషయంలో కూడా వివక్ష ఉంది. అగ్రవర్ణ మహిళలపై జరిగే హింసను గురించి మన సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం లైంగిక దాడులకు గురయ్యే దళిత మహిళల గురించి ఎక్కడ కనీసం వార్తలు కూడా బయటకు రావు. అందుకు మనకు అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. దిశారెడ్డి గురించి గగ్గోలు పెట్టే సమాజం, మీడియా అదే సమయంలో జరిగిన టేకులక్ష్మి అనే గిరిజన మహిళ విషయంలో చీమ కుట్టినట్టుగా కూడా స్పందించవు. ఇద్దరు రేపు గురై చనిపోయిన వాళ్లే, అయినా సమాజ స్పందనలో మాత్రం తేడా ఉంటుంది. ఇందుకు కారణం మన సమాజానికి అణగారిన కులాల మహిళల పట్ల ఉన్న చిన్న చూపే. వీరిపై జరిగే అత్యాచారాలు, దాడులు, అవమానాలు, అమానుషాలు ప్రధాన స్రవంతి సమాజానికి పట్టవు. ఇట్లా పట్టించుకోకుండా చోద్యం చూడటం ఒక దశ. ఇప్పుడు ఆ దశ దాటి బాధితుల మీదే బండలు వేసే పని సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కువైపోయింది. సాధారణంగా ఒక ఆడపిల్ల సూసైడ్ చేసుకుందంటే మనిషిని ఎవరికైనా బాధ కలుగుతుంది. ఎంతగా విలవేలాడిందో ఆ బిడ్డ, ఎంతటి విపత్కర విషమ పరిస్థితుల్లో ఈ లోకాన్ని వీడిందో అనే ఆలోచన చేయాలి. విశాల మనస్తత్వం కలిగిన వారు ఇట్లాగే ఆలోచిస్తారు. ఇక ఇలా కాకుండా అమ్మాయి తప్పులను వెతకడానికి రంధ్రాన్వేషణ చేసే దుష్ట సంస్కారం మన సమాజంలో ఏ స్థాయిలో ఉందో జర్నలిస్టు, కవయిత్రి స్వేచ్ఛ మరణ సందర్భంలో మరోసారి బయటపడ్డది. ప్రతి 50,000 మంది దళిత ఆడపిల్లల్లో ఒక్కరు మాత్రమే యూనివర్సిటీ మెట్లు ఎక్కగలుగుతున్నారని జాతీయ నివేదికలు తెలియజేస్తున్నాయి. మరి మిగిలిన ఆడపిల్లలు ఎందుకు ఉన్నత విద్య చదవటం లేదని ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వారిని చదువులకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దూరం చేసేది వారి కుటుంబ సభ్యులే. మరి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు మారతాయి? ముందు తల్లిదండ్రులు విశాలంగా ఆలోచించాలి. పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు దక్కాలంటే వారిని ఉన్నత చదువులు చదివించాలనే స్పృహ ఉండాలి. ఇట్లా కాకుండా సంకుచితంగా ఆలోచించే తల్లిదండ్రులు బయట పరిస్థితులకు భయపడి తమ పిల్లలను సరిగా చదివించలేకపోతున్నారు. 10th, ఇంటర్, మహా అయితే డిగ్రీలోనే చదువులు మాన్పించి చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి యూనిసెఫ్ సర్వే ప్రకారం సంవత్సరానికి 15 లక్షల మంది ఆడపిల్లలు హై స్కూల్ చదువుల్లోపే పడి మానేస్తున్నారు. ఇందుకు కారణం పేదరికం. దానికి తోడు తల్లిదండ్రుల్లో అవగాహన లేకపోవటం ఇంకో కారణంగా ఉంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నివేదిక 2010 ప్రకారం దేశంలో ప్రతి 3 నిమిషాలకు ఒక దళిత మహిళపై రేప్ జరుగుతుంది. 2010లోనే అట్లా ఉన్నదంటే ఇప్పుడు ఇంకా ఈ నేరాల సంఖ్య పెరిగిపోయే ఉంటుంది. అయినా సరే ఈ దారుణం ఈ దేశ ప్రజానీకానికి పట్టనే పట్టదు. దళిత మహిళల పరిస్థితి ఇంతటి దీనస్థితిలో ఉంది. గ్రామీణ భారతంలో దళితులకు అవమానాలు, అంటరానితనాలు నిత్య బహుమానాలుగా మారాయి. అంతంత మాత్రంగా ఉన్న దళిత ఆడపిల్లల అక్షరాస్యతకు అనేక అడ్డంకులున్నాయి. దళిత ఆడపిల్లలను ఈ 2-3 దశాబ్దాల నుండే ఇప్పుడిప్పుడే చదువులకు పంపిస్తున్నారు. అంతకుముందు దళిత ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేస్తే తల్లిదండ్రులే చేతులు దులుపుకునేవాళ్ళు. దీంతో దళిత ఆడపిల్లలు ఎదగడానికి ఎలాంటి అవకాశం లేకుండా పోయేది. ఒకవైపు బేటీ బచావ్ బేటీ పడావ్ అనే పాలకులు దళిత ఆడపిల్లల విద్యా వికాసం కోసం ఏం చేసింది లేదు. పైగా వారి రక్షణను గాలికి వదిలేస్తే నేడు దేశవ్యాప్తంగా దళిత ఆడపిల్లలు పిట్టల్లాగా నేలరాలుతున్నారు. గడిచిన 10 ఏళ్లలో ఉత్తరప్రదేశ్ కేంద్రంగా జరిగిన అత్యాచారాలు, హత్యలు ఈ కోవలోనివే. అగ్రకులాలకు చెందిన యువకులు దళిత ఆడపిల్లల మీద కక్షగట్టి మానభంగాలు చేయటం అక్కడ సర్వసాధారణంగా మారిపోయింది. ఇది ఒక్క యూపీకే పరిమితం కాలేదు. దేశంలో ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా దళిత మహిళల పట్ల కొనసాగుతున్న దమనకాండకు ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. దళిత ఆడపిల్లలు చదువుల మార్గం పట్టడానికి మొదట వారు కుటుంబాన్ని ఎదురించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత సమాజంలో తమ చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉండే అనేక అడ్డంకులు దాటుకుని రావాల్సి ఉంటుంది. చదివి రాజ్యాలే లేదుందా, BA చదివినా బియ్యం కడగాల్సిందే అనే సూటిపోటి మాటలు నిత్యం వినబడుతూనే ఉంటాయి. ఇక ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు, నీ తోటి వారికి 2-3 పిల్లలయ్యారు అంటూ దళిత ఆడపిల్లలను వేధిస్తూనే ఉంటారు.
ఇన్ని అడ్డంకులను దాటుకుని ఏదో ఒక యూనివర్సిటీలో అడుగుపెట్టి చదువు కొనసాగించడం అంటే కత్తి మీద సామే. అలాంటి యుద్ధమే చేసింది స్వేచ్ఛ. తాను జర్నలిస్ట్గా తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్న ఉద్యమకారిణిగా చాలామందికి తెలుసు స్వేచ్ఛ. అదే సమయంలో ఆమె తన ఉన్నత చదువులు కొనసాగించడానికి ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం కోర్సులో చేరింది. కేవలం పోస్ట్ గ్రాడ్యుయేషన్తోనే చదువు ఆపకుండా PhDలో జాయిన్ అయింది. అలా తాను యూనివర్సిటీ మెట్లెక్కడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో ఆమెకి తెలుసు. మరోవైపు తాను తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించకుండా జర్నలిస్ట్గా పనిచేసింది. న్యూస్ యాంకర్గా రాణించింది. పలు మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థల్లో ప్రధాన యాంకర్గా గుర్తింపు తెచ్చుకుంది. తన అంతరంగ ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి కలం పట్టి కవిత్వం రాసింది. ఇన్ని సాధించడానికి తాను జీవితాన్ని ఒక యుద్ధ రంగంగా భావించింది. తనకెదురయ్యే ప్రతి అనుభవాన్ని గుణపాఠంగా స్వీకరిస్తూ ముందుకు సాగింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన ప్రయాణాన్ని ఆపలేదు. అప్పటిదాకా స్వేచ్ఛలో ఒక మొండి పట్టుదలుంది. ఎక్కడా తన చదువు ఆపొద్దు, అలాగే తన ఉద్యోగాన్ని మానేయొద్దు. ఉద్యోగం విషయంలో యాజమాన్యాలు తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాను ధైర్యాన్ని కోల్పోలేదు. ఒక సంస్థ కాకుంటే మరో సంస్థ అనుకుంటూ ముందుకు సాగింది. వివాహ వ్యవస్థలో తాను ఇమ్మడలేక ఒంటరి మహిళగానే జీవితాన్ని ఈదుకొచ్చింది. ఇంత సుదీర్ఘమైన అనుభవంలో ప్రేమ అనే పేరుతో జరిగిన మోసాన్ని తను గుర్తించలేక విలవిలలాడింది. తనకు ఒక సామాజిక భద్రత కావాలి. సమాజం తనను వేలెత్తి చూపించొద్దని పెళ్లి చేసుకోమని అడిగింది. సదరు వ్యక్తి ముఖం చాటేసి పెళ్లి చేసుకోవడం కుదరదనేసరికి తాను తీవ్ర షాక్కు గురైంది. అన్ని అడ్డంకులు అవరోధాలు దాటుకుని వచ్చిన స్వేచ్ఛకు ఈ షాక్ను తట్టుకోవడం సాధ్యపడలేదు. సమాజం మీదే తనకు విరక్తి కలిగింది. మోసపూరిత లోకంలో తాను ఇమడలేక తన కూతురును ఒంటరి చేసి వెళ్ళిపోయింది. బలవంతపు చావుతో తన చరిత్రకు తానే ఫుల్ స్టాప్ పెట్టేసుకుంది. ఈ దుర్మార్గపు వ్యవస్థలో దగాపడ్డ దళిత మహిళల్లో స్వేచ్ఛ మొదటమ్మాయేం కాదు. తనకంటే ముందు ఎంతో మంది దళిత ఆడపిల్లలు ఇట్లాగే ప్రేమ పేరుతో వంచబడ్డారు. అర్ధాంతరంగా తనువులు చాలించిన వాళ్ళు ఉన్నారు. 1995లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సునీత అనే దళిత విద్యార్థిని కూడా ఇట్లాగే సూసైడ్ చేసుకుని చనిపోయింది. తనను ప్రేమించిన అగ్రవర్ణ కుర్రాడు నమ్మించి మోసం చేయడాన్ని తను భరించలేకపోయింది, జీర్ణించలేకపోయింది. ఫలితంగా బలవంతంగా సూసైడ్ చేసుకుని నేల రాలిపోయింది. సునీత మరణం అప్పట్లో చాలా దుమారాన్ని రేపింది. ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రంగా దళిత విద్యార్థులంతా ఒక్కటయ్యారు. పెద్దెత్తున సునీతకు జరిగిన అన్యాయంపై పోరాటం చేశారు. పోలీసుల విచారణలు, అరెస్టులు, శిక్షలు, బెయిల్లు, నిందితుడు తప్పించుకోవడాలు శరామామూలే అయ్యాయి. ఎన్నో కలలతో యూనివర్సిటీ ప్రపంచంలోకి వచ్చిన సునీత అర్థాంతరంగా అకాల మరణం పాలైంది. ప్రేమను పంచడమే తెలిసిన దళిత ఆడపిల్లలకు మోసపోవటం నిత్యకృత్యంగా మారింది. ముఖ్యంగా అణగారిన కులాల ఆడబిడ్డలపై ఈ ఆధిపత్య కుల సమాజానికి ఒక చిన్న చూపుంది. ఏం కాదులే, ఏం చేసినా చెల్లుతుందిలే, సమాజం తమ వెంటే ఉంటుందనే ధీమా పురుష సమాజంలో ఉంది. ఇదే సందర్భంలో చట్టాలు కలిగినోళ్ళ చుట్టాలుగా మారుతున్నాయి. దీంతో దళిత మహిళలు బాధితులుగా మారుతున్నారు. నమ్మడమే వారి పాలిట శాపంగా మారుతోంది. మరోవైపు దళిత అబ్బాయిలు కులాంతర ప్రేమలు నేర్పితే వారికి కూడా చావే దిక్కవుతోంది. అందుకు ప్రణయ్, మంథని మధుకర్ వంటి ఎన్నో కేసులు నిదర్శనం. దళిత ఆడపిల్లలు ప్రేమిస్తే ఆత్మహత్యలు బహుమానంగా లభిస్తే, అదే దళిత అబ్బాయిలు దళితేతర అమ్మాయిలను ప్రేమిస్తే హత్యలకు గురి కావడమే నజరానాలుగా దక్కుతున్నాయి. ఎట్లా చూసుకున్నా దళిత యువత ఇట్లా దగా పడిపోతున్నారు. దళితేతర అమ్మాయిలు వంచబడరని కాదు, కాకుంటే దళిత అమ్మాయిలే పర్సంటేజ్ పరంగా ఎక్కువ అసూలు బాస్తున్నారు. అందుకే దేశంలో ఏదో ఒక మూల ప్రతిరోజు దళిత ఆడపిల్లల ఆత్మహత్యల వార్తలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వీటికి కారణం ఈ కుల వ్యవస్థ. అందుకే ఇవి ఆత్మహత్యలు కాదు, కులహత్యలు అని చెప్పాలి. ఒక దళిత మహిళపై రేప్ జరిగితే అక్కడి జిల్లా కోర్టు జడ్జి దాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే దళిత మహిళను ఎవరైనా ముట్టుకుంటారా, వారంటరాని వారు కదా అని తీర్పులు ఇచ్చిన దేశం ఇది. ఇలాంటి చోట సునీత లాంటి, స్వేచ్ఛ లాంటి అమ్మాయిలకు అర్ధాయుష్షు మాత్రమే ఖరారవుతుంది. అందుకే సునీత, స్వేచ్ఛ, టేకుల లక్ష్మి వంటి ఎందరో దళిత మహిళలు అకాల మరణాల పాలయ్యారు. ఈ వ్యవస్థీకృత హత్యలపై దళిత విద్యావంతులు దృష్టి పెట్టాల్సింది. దళిత ఆడపిల్లలను కాపాడుకోవాల్సింది. చట్టం కూడా దోషులను కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా దళిత ఆడపిల్లలు తగిన జాగరూకతతో ఉండాలి. నమ్మి మోసపోకుండా తమను తాము కాపాడుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలను గుర్తుంచుకోవాలి.